జగన్ గారిని గొడ్డల పార్టీ అని కూడా అంటున్నారు. ఏం సార్ ఈ గొడ్డల గురించి, ఎందుకు ఈ గొడ్డల పేరు ఎందుకు వచ్చిందంటారు? అంటే బాబాయిని గొడ్డలతో వేసేసారు కాబట్టి గొడ్డల పార్టీ అంటున్నారు. ఇప్పుడు నిజంగా మరి ఇతరులను కూడా చాలా మాటలు అన్నారు కదా. ఇప్పుడు లోకేష్ బాబుని కూడా ఎన్నో రకాలుగా పప్పని అదని ఎందుకు పనికిరాడని. కాబట్టి లోకేష్ బాబు కూడా పగ తీర్చుకోవాలి కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు వాళ్ళు, కానీ ఆయనకి జరిగినటువంటి అవమానాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నాడేమో. ఏదేమైనా నిజమే, వాస్తవం కూడా అదే కదా. బాబాయిని గొడ్డలతో వేసేశారు, ఆ గొడ్డల పార్టీ అని చెప్పి. నిజమే, అభివృద్ధిని ఎక్కడ ఆలోచించిందండి? 5 సంవత్సరాలు కూడా సంక్షేమాన్ని నమ్ముకుంటే ప్రజలు మన కాళ్ళ దగ్గర పడి ఉంటారనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడం, ఆ సంక్షేమ పేరుతో రాష్ట్రాన్ని గాలి కుదిరేసి అభివృద్ధిని వదిలేయడం, బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోవడం గొడ్డల పార్టీకి. ఓకే సార్, అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారేమో పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఈయనేమో విదేశాలు తిరుగుతున్నాడు అని విమర్శలు చేస్తున్నాడు. మరి ప్రతిపక్ష నేత అయిన లండన్ లో ఉండటం ఎంతమంది న్యాయం అంటారు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఎన్ని చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన తండ్రి అది అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు దోచేసినటువంటి వ్యక్తి అని చెప్పి అంటుంటారు. ఇప్పుడు 5 లక్షల కోట్లు అయి ఉంటాయి. తిరగని ఎంజాయ్ చేయి, తప్పే ఉంది అంతే.